మే అనే ఒక అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె ఎప్పుడూ తన తల మీద ఒక అట్టపెట్టె అంటే ఒక బాక్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తను ఈ ప్రపంచంలోనే అత్యంత అందవికారమైన అమ్మాయి అని ఆమె బలంగా నమ్ముతూ ఉంటుంది. ఒకవేళ తన ముఖాన్ని ఎవరైనా చూస్తే వాళ్ళందరూ కూడా తనను చూసి నవ్వుతారని, ఎగతాళి చేస్తారని ఆమె భయం. అందుకే ఎవరికీ తన ముఖం చూపించదు. ఎక్కువ టైం ఇంటి 4 గోడల మధ్య గడిపేస్తూ ఉంటుంది. మేకి వ్యాన్ అనే ఒక తమ్ముడు ఉంటాడు. వాళ్ళ నాన్న పేరు మిస్టర్ బేన్. ఆయనకి తన పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళ చిన్న చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ముఖ్యంగా మే అంటే ఆయనకి చాలా ప్రేమ. మే చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చనిపోతుంది. అయినా సరే తల్లి లేని లోటు మేకి తెలియకుండా చేస్తాడు. ఒకరోజు సాయంత్రం వ్యాన్ ఇంటికి తిరిగి వస్తాడు. అతని చేయికి బాగా గాయమై ఉంటుంది. నిజానికి అతను ఒక షాప్లో కొన్ని స్టిక్స్, నోట్స్ దొంగతనం చేస్తాడు. అక్కడ దొరికిపోవడంతో వాళ్ళు కొట్టుంటారు. కానీ వ్యాన్ ఆ నిజాన్ని వాళ్ళ నాన్నకు చెప్పాలనుకోడు. అందుకే టాపిక్ మార్చడానికి వాళ్ళ అక్క వైపు మళ్ళిస్తాడు. డాడ్, అక్క ఈ ప్రపంచంలోనే అతి పెద్ద సైకో.